ప్రపంచ సాంకేతిక పటంలో ఏపీ శకం ప్రారంభం అవుతుంది అనే దానికి ఇదొక ఉదాహరణ. రేపు 14వ తారీఖున జరగబోయే ఏదైతే ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇండియాస్ క్వాంటమ్‌కి సంబంధించిన వ్యవహారంలో ఎస్ఆర్ఎం, మేధా టవర్స్ కలిపి వినూత్నంగా ఒక కంప్యూటర్‌ని సిద్ధం చేశారు. ఆ కంప్యూటర్‌కి సంబంధించిన ఆనవాల్ని రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించబోతున్నారు. మనం గాని చూసుకుంటే దీనికి సంబంధించిన వ్యవహారంలో ఒకసారి ఏప్రిల్ 14వ తారీఖున ఎస్ఆర్ఎం నుంచి పనిచేస్తున్న 1S 1Q క్వాంటమ్ టెస్ట్ బెడ్స్. ఈ క్వాంటమ్ టెస్ట్ బెడ్‌కి సంబంధించిన వ్యవహారంలో పూర్తిగా కూడా దీంట్లో డ్రగ్ డిస్కవరీ ఉంటుంది. వెదర్ మోడరింగ్ ఇతర పరిశోధనల ఆవిష్కరణల కేంద్రంగా ఈ అమరావతి క్వాంటమ్ వ్యాలీ తయారు చేయబోతుంది. బేసిక్‌గా దేశంలోనే దేశంలోనే తొలిసారిగా ఒక స్వదేశీ పరిజ్ఞానంతో ఎస్ఆర్ఎం అండ్ మేధా టవర్స్ కలిసి సంయుక్తంగా చేస్తున్న ఈ ప్రాజెక్టు ఇది ప్రపంచంలోనే భారతదేశంలో కూడా ఫస్ట్ క్వాలిటీగా ఆంధ్రప్రదేశ్కి రాబోతుంది. రాబోయే రోజుల్లో దీని హార్డ్వేర్ సగంతో పాటు దీనికి సంబంధించిన వివరాలతో పాటు పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి కంప్యూటర్స్ రాబోతున్నాయి అనేది చాలా క్లియర్గా చెప్తున్నాను. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మనం చూసుకుంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దీనికి సంబంధించిన వ్యవహారంలో పెద్ద ఎత్తున ఇక్కడ పిల్లలు పూర్తిగా కూడా స్వంత పరిజ్ఞానంతో తయారు చేసిన పరికరాలు మనం చూడొచ్చు. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న టీమే ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడిపించిన పరిస్థితి అయితే ఉంది. దేశంలోనే తొలిసారిగా స్వదేశీ తయారీ క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీని రేపు చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. నవశకం సాంకేతిక క్వాంటమ్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్గా అమరావతి ఎదుగుతోంది అని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణగా చెప్పొచ్చు. నేషనల్ క్వాంటమ్ మిషన్ లక్ష్యాలను అందిపుచ్చుకునే విధంగా దేశంలోనే తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రంగా రూపుదిద్దుకుంటుంది. క్వాంటమ్ టెక్నాలజీలో పరిశోధనలో ఆవిష్కరణలో దిశగా అవసరమైన ఎకోసిస్టమ్ సిద్ధమవుతుంది. 3 శతాబ్దాల క్రితం ఈ వ్యవహారాన్ని ఐటీ విప్లవానికి ఒక నాంది పలికింది. కానీ ఈరోజు అది రూపుదిద్దుకుంటున్న ప్రయత్నం మొట్టమొదటిసారిగా స్వదేశీ క్వాంటమ్ కంప్యూటర్ టెస్టింగ్ రెఫరెన్స్ ఫెసిలిటీని రేపు సీఎం ప్రారంభించబోతున్నారు. రాజధానిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో 1S 1Qకి సంబంధించిన క్యూబిక్ ఫోర్స్ వీళ్ళకి సంబంధించిన వాళ్ళతో ఎస్ఆర్ఎం కొలాబరేషన్తో ఈ వ్యవహారం అయితే చాలా క్లియర్గా జరుగుతుంది. మనం చూడొచ్చు. ఈ సిస్టమ్ -డిగ్రీల టెంపరేచర్తో ఈ సిస్టమ్ పనిచేస్తుంది. దీనికి సంబంధించి దేశంలోనే క్వాంటిటీ టెస్ట్ రెఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఏపీ అవతరించబోతుంది. దీనికి సంబంధించిన వ్యవహారంలో చూసుకుంటే క్వాంటమ్ హార్డ్వేర్ తయారీలో ఇది ఏ విధంగా కీలకంగా మారిపోతుంది అనే దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణగా మనం చెప్పే ప్రయత్నం చేయవచ్చు. మేధా టవర్స్తో పాటు ఎస్ఆర్ఎం మనం చూసుకుంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా మనం చూడొచ్చు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సంబంధించిన వ్యవహారంలో ఇక్కడ పూర్తిగా కూడా ఇక్కడ ఇది దాదాపుగా 273 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత -డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో ఈ సిస్టమ్ ఉండిపోతుంది. మనం చూడొచ్చు. ఇది పూర్తిగా కూడా కంప్లీట్ ఏసీ కూల్ సెంటర్లో దీన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. దీనివల్ల అంటే ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏంటి అనే టెక్నాలజీ చూసుకుంటే అంటే క్వాంటమ్ కంప్యూటర్లో ఉపయోగించి వివిధ రకాల టెస్టులు చేసేలా ఈ రెఫరెన్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేపట్టాయి. క్వాంటమ్ టెక్నాలజీలో కేవలం సాఫ్ట్వేర్ అథాలనమ్స్తో పాటు హార్డ్వేర్ తయారులను స్వయం సమృద్ధి సాధించాలనేది ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబుకు సంబంధించిన ఆయన ఆదేశాలు. ఆ దిశగానే అసలు మొదటి అడుగు అమరావతిలోనే పడుతుంది. దేశంలో ఎక్కడ లేనిది వివిధ కాంపౌండ్స్ అయితే కంప్యూటర్స్ ఇక్కడ అసెంబ్లీ జరిగిన కాంపౌండ్స్ అన్నీ కూడా వివిధ ప్రాంతాల నుంచి 15 సంవత్సరాల నుంచి కాంపౌండ్స్ తెచ్చుకోగలిగి ఇక్కడ అసెంబ్లీ చేసి ఒక హార్డ్వేర్ సిస్టాన్ని ఇక్కడికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేసిన పరిస్థితి అయితే చాలా క్లియర్గా మనం చూస్తున్నాం. అమరావతిలో ఏర్పాటవుతున్న ఈ క్వాంటమ్ రిఫరెన్స్ భారత్లోనే క్వాంటమ్ హార్డ్వేర్ నెట్వర్క్కు ఒక యాంకర్ నోడ్గా తయారు కాబోతుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఆధునిక గ్లోబల్ టెక్ హబ్గా ఏపీ మారబోతుంది అని చెప్పడానికి ఈ క్వాంటమ్కి సంబంధించిన అంటే రాష్ట్ర ప్రభుత్వం క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీని 2025 నుంచి 30 దాకా చేయబోతున్న పరిస్థితుల్లో ఇక్కడ పూర్తి కూడా వ్యవహారాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేయాలనేది ప్రభుత్వం చాలా క్లియర్గా ఆలోచిస్తున్న పరిస్థితి. అయితే దీంట్లో ఏ విధంగా ఉండబోతుంది, ఏంటి, దీనివల్ల ప్రయోజనాలు ఏంటి అనే అంశాలు కూడా కొంత చర్చకు రాబోతున్నాయి. అంటే రాబోయే రోజుల్లో నిజంగానే ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, అసలు దీనివల్ల వచ్చే
ప్రయోజనాలు ఏంటి అనేది. ప్రధానంగా ప్రకృతి విపత్తులకి లేదు గతంలో జరిగిన కోవిడ్ లాంటి సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాం. కానీ ఈ ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ సిస్టమ్ అనేది ఉంటే ఆ దశలో గాని ఉండుంటే చిటికలో దానికొక సమస్య చేకూరేది అనేది ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితి. మరోవైపు చాలా క్లియర్‌గా మనకు అర్థమవుతుంది. ప్రకృతి విపత్తులకు లేదు ప్రకృతిలో సంభవించే వివిధ రకాల సంస్థలకు దానికి సంబంధించిన చక్కటి పరిష్కారం దీంట్లో రాబోతుంది అనేది చాలా క్లియర్‌గా మనకు అర్థమవుతున్న పరిస్థితి. మానవాళి మనుగడకు దివ్యౌషధంగా రేపు కంప్యూటర్ రిఫరెన్స్‌లో ఫెసిలిటీ ప్రారంభమవుతుంది. ప్రపంచం ముందుకు స్వదేశీ క్వాంటమ్ కంప్యూటింగ్ గ్లోబల్ లీడర్‌గా అమరావతి కూడా మారుతున్నది అనేది చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. పరిశోధక కేంద్రాల్లో లేకపోతే 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ప్రాంతం నుంచి అంటే ఈ ప్రాంతం నుంచి అమరావతి ప్రాంతం నుంచి మరో 2 నెలల్లో ఇది S1, Q1కి సంబంధించిన ఆహారంలో ఏదైతే నడుస్తోందో, ఈ 2 కంప్యూటర్లకి ఇది ఒక హబ్‌గా, ఒక బేస్‌గా ఇది నడవబోతుంది. ఇది రాబోయే రోజుల్లో అన్ని దేశం మొత్తం మీద లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున హార్డ్‌వేర్ కౌంటింగ్ కంప్యూటర్స్ కావచ్చు, లేకపోతే వివిధ రకాల కంప్యూటర్లు ఇక్కడి నుంచి ఉత్పత్తి అయ్యే అవకాశానికి ఏపీ నాంది పలకబోతుంది. రేపు 14వ తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు దీన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేయబోతున్నారు అమరావతి నుంచి. ఓవర్ టు స్టూడియో.